ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 3వ అధ్యాయం. జననం, బాల్యం. సంతానం కావాలని ప్రార్థన చేయాలి. శాపగ్రస్తులై జన్మించిన, క్షణికోద్రేక ఫలితంగా పుట్టిన, నిరోధించలేనందున జన్మించిన పిల్లల నుండి, అలాంటి వారసత్వం సంతరించుకున్న వారి నుండి మనం ఏం ఆశించగలం అన్నారు స్వామి వివేకానంద. నా జననం కోసం నా తల్లిదండ్రులు ఏళ్ల పర్యంతం నోములు నోచి ప్రార్థనలు చేశారు. సంతానార్థం తల్లిదండ్రులు ప్రార్థించాలి. ప్రార్థన వలన జన్మించిన వాడే ఆర్యుడు అని స్మృతికర్త అయిన మనువు ఆర్యుని గురించి నిర్వచిస్తున్నాడు. ప్రార్థనారహితంగా జన్మించిన ప్రతి శిశువు మనువు అభిప్రాయంలో ధర్మవిరుద్ధంగా జన్మించిందే అంటున్నారు స్వామి వివేకానంద. అవసరాలు కలిగినప్పుడే ప్రార్థన జనిస్తుంది. సంతానం కావాలనే తల్లిదండ్రుల హృదయపూర్వకమైన ఆర్తి ప్రార్థనగా పరిణమిస్తుంది. దాని ఫలితంగా ఈ లోకంలోకి వచ్చేవాడు శ్రేష్టతముడైన వ్యక్తిగా విరాజిల్లుతాడు. భువనేశ్వరీదేవి కూడా చిత్తశుద్ధితో ప్రార్థించింది. అచంచల భక్తి ప్రపత్తులతో ఆమె పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చింది. మొదట మగపిల్లవాడే జన్మించినప్పటికీ అతడు విగతజీవుడయ్యాడు. తర్వాత వరుసగా 4 ఆడపిల్లలు పుట్టారు. అందుకే మగపిల్లవాడి కోసం ఆమె ఆర్తితో పరమశివుణ్ణి ప్రార్థించింది. 1 సంవత్సరం అవిచ్ఛిన్నంగా ఆమె సోమవార వ్రతం అనుష్ఠించింది. సోమవార వ్రతం అనగా ప్రతి సోమవారం ఉపవాసం ఉండి శివుణ్ణి ప్రార్థిస్తూ విశేషంగా పూజించే వ్రతం. కాశీలో నివసిస్తున్న తన అత్తలలో ఒకరిని కాశీలో వెలసి ఉన్న వీరేశ్వర శివునికి సోమవారాలలో తన తరఫున విశేష పూజలు చేయమని కోరింది. ఈ విధంగా భువనేశ్వరి 1 సంవత్సర కాలం పాటు నిరంతరాయంగా జప, పూజ, పారాయణలతో తపోమయ జీవితం గడిపింది. ఇలా ఉండగా ఒకరోజు పగలంతా ప్రార్థనలోనూ పూజలోనూ నిమగ్నురాలైన భువనేశ్వరి ఆ రాత్రి ఒక కలగన్నది. ఆ కలలో శివుడు ధ్యానస్థితిలో మగ్నుడై కనిపించాడు. హఠాత్తుగా ఆయనలో నుండి ప్రకాశమానమైన కాంతి వెల్లువలా వెలువడి భువనేశ్వరిని ఆవరించింది. అప్పుడు భువనేశ్వరి మనస్సు అనిర్వచనీయ ఆనందంలో ఓలలాడింది. ఆ సమయంలో పరమశివుడు ధ్యానం చాలించి లేచి ఒక మగపిల్లవాడుగా మారిపోయాడు. సాక్షాత్తు ఆ భగవంతుడు నాకు కుమారునిగా జన్మించబోతున్నాడా? నా ప్రార్థనను ఈ విధంగా నెరవేర్చనున్నాడా? చిత్తశుద్ధితో భక్తులు చేసే ప్రార్థనలను భగవంతుడు ఈ రకంగా ఈడేరుస్తాడా? ప్రభో పరమేశ్వర అంటూ భువనేశ్వరి మనస్సు పారవస్యంలో విలపించింది. ఇంతలో కల చెదిరిపోయింది. మేల్కొన్న తర్వాత కూడా ఆ కాంతి వెల్లువ తనను ఆవరించి ఉండడం ఆమె గమనించకపోలేదు. చిత్తశుద్ధితో చేసిన ప్రార్థనల వలన, దైవ సంకల్పం చేదోడు కావడం వలన త్వరలోనే భువనేశ్వరి గర్భం దాల్చింది. 1863 జనవరి 12వ తేదీ సోమవారం, కృష్ణ సప్తమి, ధనుర్లగ్నం, కన్యారాశి, హస్త నక్షత్రం. ఉదయం 6:33:33 ఒక అందమైన మగబిడ్డకు భువనేశ్వరి జన్మనిచ్చింది. అప్పటికి సూర్యోదయానికి ఇంకా 6 నిమిషాలుంది. నాడు మకర సంక్రాంతి పర్వదినం. సూర్యుడు ఉత్తరాభిముఖంగా తన సంచారాన్ని ప్రారంభించే ఉత్తరాయణ పుణ్యకాలం. కాశీ వీరేశ్వర శివుని అనుగ్రహం వలన జన్మించాడు కాబట్టి ఆ పిల్లవాడికి విశ్వేశ్వరుడని నామకరణం చేశారు. ముద్దుగా బిలే అని పిలిచేవారు. ఆ తర్వాత నరేంద్రనాథ్ అనే పేరు స్థిరపడింది. క్లుప్తంగా నరేన్ అనేవారు. బాల్యం మధురంగా గడిచిపోవడం ఉత్కృష్ట జీవితానికి ఒక చక్కని పునాది లాంటిది. సంతానం ఎలాంటి వారైనా తల్లిదండ్రులకు అల్లారు ముద్దే. ఇక దీర్ఘకాలం తపస్సు, ప్రార్థనలు అనుష్ఠించిన తదనంతరం పుట్టిన బిడ్డ విషయం విడిగా చెప్పనక్కర్లేదు. అలా జన్మించిన వాడు నరేన్. అందువలన తల్లిదండ్రులకు అతడు ముద్దుబిడ్డ కావడంలో వింతేమీ లేదు. అందంతోనూ చిలిపి చేష్టలతోనూ
చురుకుదనంతోనూ చూపరులందరి మనస్సులను నరేన్ దోచుకునేవాడు. ఇంటికి వచ్చిన అత్తల, పిన్నమ్మల, బంధువుల, ఇరుగు పొరుగు వారందరితోనూ నరేన్ ఇట్టే కలిసిపోయేవాడు. అతడితో ఆడుకోవడానికి, అతన్ని సముదాయించడానికి ఇంట్లో బంధువుల, స్నేహితుల పిల్లలు పలువురు ఉండేవారు. ఆడుకోవడానికి అతడికి బోలెడన్ని ఆట వస్తువులుండేవి. పశుపక్ష్యాదుల పట్ల నరేన్కు అపార ప్రేమ. కోతి, మేక, నెమలి, పావురం, తెల్ల ఎలుకలు ఇత్యాదులను విశ్వనాథ్ కుమారుడికి కొని ఇచ్చాడు. అక్కడ ఒక మృగ ప్రదర్శనశాల వెలసిందనడం సబబేమో. అతడు స్వయంగా తనే వాటికి స్నానం చేయించి ఆహారం తినిపించేవాడు. గోవులంటే అతడికి ఎంతో ప్రీతి. పర్వదినాలలో పెద్దలు పూజించేటప్పుడు తను కూడా వాటికి బొట్టు పెట్టి నమస్కరించేవాడు. కాస్త ఎదిగిన తర్వాత స్వారీ చేయడానికి ఒక పిల్ల గుర్రాన్ని తండ్రి కొనిచ్చాడు. తమ బండి తోలేవాడి పట్ల నరేన్ ఎంతో ఆపేక్షగా ఉండేవాడు. ఉత్తి ఆపేక్ష కాదు, బండి తోలేవాడు కావాలన్నది అతడి భావి ధ్యేయంగా ఉండేది. బండి తోలేవాడి తలపాగా, ఉడుపులు, కొరడ, ఒక్క చిటికలో దౌడు తీసే గుర్రాలు నరేన్ దృష్టికి అతి పెద్ద విషయాలుగా తోచాయి. అతడికి గుర్రాలంటే ఎంతో మక్కువ. శ్రేష్టమైన గుర్రాలను కొంటాను, ఊళ్ళోనే మిన్నయైన బండిని కొంటాను, సాహసవంతుడైన బండి తోలేవాడిని నియమించుకుంటాను అనేవాడు నరేన్. దుడుకు, అల్లరి, చిలిపి సమ్మిశ్రితమైన దుందుడుకు బాలుడు నరేంద్రుడు. అతడిలో సదా చిలిపితనం చిందులాడేది. ఒకంతసేపు కూడా అతడు ప్రశాంతంగా ఉండేవాడు కాడు. ఈ క్షణం కూర్చుంటాడు, మరు క్షణంలో లేస్తాడు. చేయడానికి ఏం తోచకపోతే అల్లరి చేస్తాడు. అతన్ని అదుపులో ఉంచడం అసాధ్యం. ఎలాంటి గదమాయింపుతోనూ అతన్ని శాంతింపు చేయడం కుదరని పని. భువనేశ్వరి విసిగి వేసారి, సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు కుమారునిగా జన్మించాలని వరం కోరుకుంటే ఆయన తన భూతగణాలలో ఒకదాన్ని పంపించాడు అని వాపోవడం కద్దు. అతన్ని శాంతింప చేయడానికి ఒక్కటే దారి, శివశివ అంటూ తల మీద చన్నీరు కుమ్మరించడమే. మరుక్షణమే అతడి అల్లరి అణిగిపోయేది. అతడి అల్లరితో విసిగిపోయే భువనేశ్వరి ఒక్కోసారి, ఇదిగో చూడు బిలే, ఇలా అల్లరివాడిగా తయారయ్యావంటే పరమేశ్వరుడు నిన్ను కైలాసానికి రానివ్వడు అని బెదిరించగానే నరేంద్రుడి అల్లరి మటుమాయమయ్యేది. అంతేకాక, పరమేశ్వర, ఇక మీదట ఇలా ప్రవర్తించను, ఈ ఒక్కసారికి మాత్రం క్షమించు అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడట. ప్రార్థన అయితే ఇట్టే చేసేవాడు కానీ అల్లరి అట్లే కొనసాగేది. నరేన్ అక్కలిద్దరినీ ఆట పట్టించేవాడు. వారిని బాగా విసిగించి ఒకే పరుగులో వీధి చివరన ఉన్న మురుగు కాలువలో దిగి నిలబడేవాడు. వారు అక్కడికొచ్చి తనను పట్టుకోలేరని అతడి ధీమా. మురుగు కాలువలో నిలబడడం మాత్రమే కాక బురద తీసి వారి మీద విసిరి, ఇప్పుడు పట్టుకోండి చూద్దాం అని వారిని కవ్వించి వెక్కిరించేవాడు. కేవలం అతన్ని చూసుకోవడానికి 2 దాదులను నియమించాను అని కాలాంతరంలో భువనేశ్వరి చెప్పడం కద్దు. పళ్ళెంలో మిఠాయిలు తెచ్చి పిల్లలందరికీ పంచిపెట్టడానికి వచ్చేవారు. నరేంద్రుడు తన వంతు మిఠాయి పుచ్చుకొని కాస్త రుచి చూసేవాడు. ఆ మిఠాయి నచ్చితే తాను రుచి చూసిన మిఠాయిలో మిగిలిన దాన్ని పళ్ళెంలోని మిఠాయిల మీద ముక్కలు చేసి చల్లేవాడు. ఆ తర్వాత మిఠాయి అంతా ఎంగిలైపోయింది, ఎవరు తింటారు ఈ మిఠాయిలన్నీ అంటూ చిలిపిగా అందరి వంక చూసేవాడు. అతడు అనుకున్నట్లే జరిగేది. మిఠాయిలు తినడానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కారు. అప్పుడు తనకి కావలసినంత తీసుకొని తినేవాడు. తల్లి ఒడిలోనే బిడ్డ విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టబడుతుంది. తల్లి పాలతో పాటు ఆమెలోని సద్గుణాలు, ఉన్నత ఆదర్శాలు గ్రోలడమే బిడ్డకు విద్యాభ్యాసంగా పరిణమిస్తుందనడం అతిశయోక్తి కాదు. తల్లి తన బిడ్డను పెంచే తీరు అతడి భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నరేంద్రుడి తల్లి అతడికి గరిపిన విద్య సాటిలేనిది. జీవితంలో నేను సాధించినవన్నింటికీ నా తల్లికి రుణపడి ఉన్నాను అనేవారు కాలాంతరంలో స్వామి వివేకానంద. భారతీయ సంస్కృతిలోని దేవీ దేవతల, ఋషుల, వారి త్యాగమయ జీవితాల
ఇతిహాస నాయకులను గూర్చి కథల ద్వారా, పాటల ద్వారా భువనేశ్వరీదేవి నుండి నరేంద్రుడు విన్నాడు. ముఖ్యంగా ఆమె చెప్పిన రామాయణ, మహాభారత కథలు అతడి హృదయంలో చెరిగిపోని ముద్ర వేశాయి. తన బామ్మ, ఆమె అమ్మ వద్ద అనేక భాగవత కథలు కూడా నరేంద్రుడు విన్నాడు. ఆ రోజుల్లో వీధి గాయకులు చారిత్రక సత్యాలను, తత్వాలను, సాహసోపేత వీరగాథలను సరళమైన గ్రామ్య పాటల రూపంలో గానం చేస్తూ భిక్షాటన చేసేవారు. నిరక్షరాస్యులైన గ్రామస్తులకు, చిన్నపిల్లలకు ఈ పాటలు ప్రాథమిక విద్యలో ఒక ముఖ్య అంశంగా చోటు చేసుకున్నాయి. కొన్ని సమయాల్లో ఒంటరిగాను, కొన్ని సందర్భాలలో ఒక బృందంగాను కృష్ణుని వేషం దాల్చి దేవీ చిత్తరువును చేతుల్లో ఉంచుకుని వచ్చేవారందరినీ నరేంద్రుని కోసం తమ ఇంటి ప్రాంగణంలోకి పిలిపించి భువనేశ్వరి పాడమని కోరేది. ఆడుతూ పాడుతూ ఉన్న వారి ముందు నిశ్చలంగా కూర్చొని వారి ఆటపాటలు చూసి విని నరేంద్రుడు ఆనందించేవాడు. రోజు ఇంట్లో మధ్యాహ్నం పూట రామాయణ, మహాభారతాలు పారాయణ చేసేవారు. ఆ సమయాల్లో కూడా తన చిలిపి చేష్టలు కట్టిపెట్టి నరేంద్రుడు ప్రశాంతంగా కూర్చుని వినేవాడు. ఇలా తాను విన్న కథలను తమ్ముళ్లకు, చెల్లికి చెప్పి నరేంద్రుడు వారిని ఆనందింపచేసేవాడు. అందరూ ఒకే చోట పడుకునేవారు. మొదట నరేంద్రుడు, తర్వాత మహేంద్రుడు, సోదరీమణులు, నాయనమ్మ, అమ్మ ఈ వరుసలో పడుకునేవారు. కొన్ని సమయాల్లో నరేంద్రుడు ముఖాన్ని దిండులో పెట్టి బోర్లా పడుకునేవాడు. అన్నయ్య, ఒక కథ చెప్పవా అని మహేంద్రుడు అడిగిందే తడవు వెల్లికిలా తిరిగి కథ చెప్పనారంభించేవాడు. ఒక ఊళ్ళో ఒక వృద్ధురాలుండేది. ఆమె ఒక మేకను పెంచుతూ వచ్చింది. ఒకరోజు ఆ మేక మీద కన్ను వేసిన దొంగ ఒకడు దానిని కాజేసి దాని మాంసం వండుకుని హాయిగా తిన్నాడు. సంగతి ఎలాగో పసికట్టి ఆ వృద్ధురాలు ఆ దొంగతో దెబ్బలాడింది. అందుకు ఆ దొంగ, నాయనమ్మ, నీ మేకను నేను కాజేశానని అనుకుంటున్నావా? లేదు, నేను దొంగలా కనిపిస్తున్నానా? ఆ మేక ప్రస్తుతం పునర్జన్మ పొందింది. పక్క ఊళ్ళో ఒక ముల్లాగా పుట్టింది. కావాలంటే వెళ్ళి చూసిరా అన్నాడు. మేకను కట్టి తీసుకురావడానికి ఒక తాడుతో సహా ముసలమ్మ తిన్నగా ఆ ఊరికి వెళ్ళింది. ఆ సమయంలో ముల్లా ఒక పంచాయితీ జరుపుతున్నాడు. ఆ ముల్లా నల్లగా ఉన్నాడు. మేక కూడా నలుపే. ఆ పంచాయతీలో ఒక గొర్రెల కాపరి కూడా ఉన్నాడు. వీటినన్నింటినీ తరచి పరికించిన ఆ వృద్ధురాలు దొంగ చెప్పింది నిజమేనని నిశ్చయించుకుంది. వెంటనే తాడు చేతపుచ్చుకొని ముల్లా వద్దకెళ్ళింది. తాడును ముల్లా ముందు ఆడిస్తూ ఉర్ర్ అర్రే మే మే రా రా అనసాగింది. ముల్లాకేమీ అర్థం కాలేదు. ఆగ్రహంతో అతడు, పిచ్చిదానిలా ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని వృద్ధురాలిని గద్దించాడు. అప్పుడు జరిగిందంతా వృద్ధురాలు పూసగుచ్చినట్లు ముల్లాకు వివరించి చెప్పింది. ముసలమ్మను ఆ దొంగ మోసగించాడని ముల్లా గ్రహించి వాళ్లను పట్టుకుని తగిన శిక్ష విధించాడు. అన్నయ్య, మరో కథ అనేవాడు మహేంద్రుడు. అలా అడగడమే తరువాయి నరేన్ ప్రారంభించేవాడు. అప్పటికి భూపేంద్ర జన్మించలేదు. స్వామి వివేకానందకు భూపేంద్రకు 16 ఏళ్ల వయసు తేడా ఉంది. చేతుల నీడను గోడ మీద పడేలా చేసి ఆ నీడలతో అనేక ఆకృతులు కల్పించడంలో కూడా నరేంద్రుడు సిద్ధహస్తుడు. చెల్లి, తమ్ముళ్ళు అలా చేసి చూపమని నరేంద్రుణ్ణి అడగడం కద్దు. వెంటనే ఒక దీపం తీసుకుని వెలుగు గోడ మీద పడేలా దానిని అమర్చేవాడు. తర్వాత తన చేతులను గోడకి దీపానికి మధ్య ఉంచి చేతులను వేళ్లను చిత్ర విచిత్రంగా వంచి తిప్పి దుర్గా, సరస్వతి, లక్ష్మి, గణపతి, ఎగిరే గబ్బిలం, గుర్రపు స్వారీ చేస్తున్న వీరుడు వంటి ఆకృతులను కల్పించి చూపేవాడు. ఈ ప్రక్రియలో నరేంద్రుడి ప్రతిభ మెచ్చుకోదగ్గదే అయినప్పటికీ చూపరులు కూడా తమ కల్పనాశక్తికి కాస్త పదును పెట్టుకోవాల్సి వచ్చేది. తల్లి నుండి, వీధి గాయకుల నుండి, ఇతరత్రా విన్న రామాయణ కథ, సీతారాముల ఆదర్శం నరేంద్రుడి హృదయంలో గాఢంగా పాదుకుపోయాయి. పూజా మందిరంలో దేవీ దేవతల ముందు పెద్దలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చోవడం చూసినప్పుడు నరేంద్రునికి కూడా అలా ధ్యానం చేయాలనే ఆసక్తి జనించింది. కాబట్టి మిత్రుడైన హరితో కలిసి
ఒక సీతారాముల బొమ్మను కొన్నాడు. ఇంట్లో మామూలుగా అంతగా ఎవరూ వెళ్ళని మేడ మీద ఒక గదిని ఎంచుకున్నాడు. గది లోపలికి వెళ్ళి గడియ పెట్టుకుని సీతారాముల బొమ్మను ఒక చోట అమర్చి దాని ముందు వారిద్దరూ కూర్చొని ధ్యానం ప్రారంభించారు. చాలాసేపటి దాకా వారిద్దరూ కనబడకపోవడంతో ఇద్దరు ఇళ్లవారు వారి కోసం వెతకనారంభించేవారు. అనేక చోట్ల వెతికిన తర్వాత ఆ గది వద్దకు వచ్చారు. తలుపు తట్టారు. బదుల్లేదు. దాంతో తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. బయట ఏవేవో శబ్దాలు, తలుపులు బద్దలు కొట్టే ధ్వని హరి మాత్రం విన్నాడు. వారు తలుపులు బద్దలు కొట్టి గదిలోకి రాగానే హరి పలాయనం చిత్తగించాడు. కానీ నరేంద్రుడు మాత్రం కళ్ళు మూసుకొని కూర్చునే ఉన్నాడు. ఎంత పిలిచినా లేవలేదు. తర్వాత గట్టిగా తట్టి లేపినప్పుడే అతడికి బాహ్యస్మృతి కలిగింది. అతడు కళ్ళు తెరిచి, నన్నెందుకు విసిగిస్తున్నారు? నన్ను ఏకాంతంగా వదిలిపెట్టండి అన్నాడు. అలవాటుకు మారుగా నిర్బంధం, ఒత్తిడి అతడి మాటల్లో ధ్వనించాయి. ఒక రకంగా విస్తుపోయిన వారు ఏమనడానికి పాలుపోక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నరేంద్రుని ధ్యానం వయస్సుకు మించిన సాధనగా వారికి తోచింది. నరేంద్రుడు ఆంతరిక చైతన్యంలో లయించిపోగల సమర్థుడని పై సంఘటన చెప్పక చెబుతుంది. అప్పుడతడి వయసు 7 ఏళ్ళు. శ్రీరాముడు పాటించిన ఏకపత్ని వ్రత ఆదర్శము, ఒక ఆదర్శప్రాయమైన సతీమణిగా జీవించిన సీత చిత్తరువు నరేంద్రుడి హృదయంలో చెరగని ముద్ర వేశాయి. ఇలాంటి ఆదర్శప్రాయమైన జీవితం గడపడమే అత్యుత్తమ లక్ష్యమని అతడు విశ్వసించాడు. కానీ ఒకరోజు బండి తోలేవాడితో మాట్లాడుతున్నప్పుడు తన వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలను, కష్టాలను ఆ బండివాడు ఏకరువు పెట్టడం తటస్థించింది. చివరికి వైవాహిక జీవితం నిరర్థకమని కూడా అతడు తేల్చి చెప్పాడు. అలా అయితే నరేంద్రుడి ఆలోచన గిర్రున తిరిగింది. శ్రీరాముడు వివాహితుడే కదా, నిరర్థకమైన వివాహం చేసుకున్న ఆయన నాకెలా ఆరాధనీయుడవుతాడు అనుకున్నాడతడు. అంతే, తనను నిగ్రహించుకోలేకపోయాడు. బోరున విలపిస్తూ ఒక్క పరుగులో వెళ్ళి అమ్మఒడిలో వాలిపోయి తన సమస్యను చెప్పాడు. దానికే నాయనా, నువ్వు శ్రీరాముణ్ణి ఆరాధించవద్దు, శివుణ్ణి ఆరాధించవచ్చు కదా, ఆయన త్యాగమూర్తి కదా అని సమయోచితంగా జవాబిచ్చింది భువనేశ్వరి. ఈ జవాబు నరేంద్రుడికి బాగా నచ్చింది. పరిగెత్తుకుంటూ పోయి మేడ మీద తన గదిలో అమర్చి ఉంచిన సీతారాముల విగ్రహాన్ని విసిరి పారేశాడు. మర్నాడే శివుని విగ్రహాన్ని తెచ్చి సీతారాముల విగ్రహం ఉంచిన అదే చోట అమర్చి దాని ముందు కళ్ళు మూసుకుని కూర్చొని ధ్యానం చేయనారంభించాడు. ఏదైనా ఒక విషయం తీసుకుంటే దాని అంతు తేల్చేదాకా దానిలో లీనమైపోవడం అనే నిశ్చల బుద్ధి చిన్ననాడే నరేంద్రుడిలో స్వతసిద్ధంగా పాతుకుపోయింది. సీతారాముల విగ్రహాన్ని విసిరివేసినప్పటికీ రామాయణం పట్ల, సీతారాముల ఆదర్శాల పట్ల, ఆంజనేయ స్వామి పట్ల గాఢాభిమానం మాత్రం చెక్కు చెదరలేదు. చుట్టుపక్కల ఎక్కడ రామాయణ కాలక్షేపం జరిగినా నరేంద్రుడు అక్కడ హాజరు కావలసిందే. ఒకరోజు రామాయణ కథ చెబుతున్న పండితుడు ఆంజనేయుడు అరటి తోటల్లో నివసిస్తూ ఉంటాడని చెప్పాడు. ఈ మాట నరేంద్రుని పసి మనస్సులో గాఢంగా హత్తుకుపోయింది. అతడు తిన్నగా పండితుణ్ణి సమీపించి, అయ్యా, మీరు చెప్పింది నిజమేనా? అరటి తోటకు వెళితే ఆంజనేయుడిని చూడొచ్చా అని అడిగాడు. ఆ బాలుడికి ఏదో ఒక జవాబు సర్ది చెప్పాలి కదా అనుకుని ఆ పండితుడు, తప్పకుండా, నువ్వు వెళితే ఆయన్ను చూడొచ్చు, ప్రయత్నించి చూడు అన్నాడు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు సమీపంలో అరటి తోట ఉందన్న విషయం నరేంద్రునికి చటుక్కున జ్ఞాపకం వచ్చింది. అందువల్ల తిన్నగా అరటి తోటకు వెళ్ళాడు. అక్కడ ఆంజనేయుని కోసం వేచి ఉన్నాడు. చాలాసేపు వేచి ఉన్నప్పటికీ ఆంజనేయుడు రాలేదు. నిరాశ నిస్పృహలతో వాడిపోయిన ముఖంతో ఇంటి ముఖం పట్టాడు. అతడి నమ్మకం సన్నగిల్లకూడదని భువనేశ్వరి, ఆంజనేయ స్వామి ఏదో తొందర పని మీద వెళ్ళుండొచ్చు, అందుకే ఆయన నువ్వు చూడలేకపోయావు అని అతన్ని అనునయించింది. తల్లి జవాబుతో నరేంద్రుడు ఊరట చెందాడు. మరొక రోజు ఇంకెవరో ప్రతి మనిషి చేతలను భగవంతుడు పరిశీలిస్తుంటాడు అనడం నరేంద్రుడు విన్నాడు. వెంటనే పడగ్గదిలోకి వెళ్ళి పడుకొని పైకప్పును చూస్తూ, పైకప్పు ఎప్పుడు తెరుచుకుంటుంది, దానిలో భగవంతుని ముఖం ఎప్పుడు కనిపిస్తుంది అని అనుకోసాగాడు నరేంద్రుడు.
కాషాయాంబరాలు ధరించిన సాధువులు నరేంద్రుణ్ణి అమితంగా ఆకర్షించారు. చేతికి అందిన వస్తువులన్నీ వారికి ఇచ్చేసేవాడు. ఏదీ లభించకపోతే తాను ధరించిన బట్టలు విప్పిచ్చేసేవాడు. అడిగితే వారికి అవసరం, నా వద్ద ఉంది, ఇచ్చేశాను అనేవాడు. విశ్వనాథుని ఉదారత్వం కారణంగా పలువురు సాధువులు ఇంటికి వచ్చిపోతూ ఉండేవారు. సాధువులు వచ్చినప్పుడు నరేంద్రుని ఒక గదిలో ఉంచి తాళం పెట్టేవారు. అలా చేయకపోతే ఇక ఇంట్లో ఏదీ మిగలదు. కానీ గదిలో బందీగా ఉన్నప్పటికీ కిటికీ గుండా సాధువులకు వస్తువులు విసిరివేసి నరేన్ ఆనందంతో గంతులు వేసేవాడు. బడిలో చదువుకుంటున్నప్పుడు కొత్తగా చేరిన విద్యార్థి వద్దకెళ్ళి అతడి పూర్వీకుల గురించి వాకపు చేసేవాడు. అతడి తాత ఎవరైనా సన్యాసం పుచ్చుకున్నాడా అని ప్రత్యేకించి మరీ అడిగేవాడు. అలా ఎవరైనా సన్యాసం పుచ్చుకుని ఉంటే ఆ సదరు విద్యార్థితో సన్నిహితంగా అభిమానంగా మెలిగేవాడు. కొన్ని సమయాల్లో నరేంద్రుడు స్నేహితులు పరస్పరం తమ అరచేతి రేఖలు చూసుకోవడం కద్దు, అంతా వేడికే. నరేంద్రుడే హస్తసాముద్రిక నిపుణుడు. తన అరచేతిలోని ఏదో ఒక రేఖను చూపుతూ, ఇదిగో చూడండి, ఈ రేఖ ఉన్నందువల్లే నేను సన్యాసిని అవుతాను అనేవాడు. తన తాత ఒకరు ఇలా తనతో చెప్పారని కూడా చెప్పేవాడు. నరేంద్ర, నువ్వు సన్యాసివైతే మేం కూడా సన్యాసులమవుతాం అనేవారు స్నేహితులు. ఆ మేరకు స్నేహితుల మనస్సుల్లో స్థానం ఆక్రమించుకున్నాడు నరేంద్రుడు తన తాతయ్య అయిన దుర్గాప్రసాద్ పోలికల్లో ఉండేవాడు. చూడండి, నేను ఒకరోజు నా తాతలా సన్యాసినవుతాను అని తన స్నేహితులతో చెప్పేవాడు. దేవుళ్ళందరిలో నరేంద్రునికి బాగా నచ్చిన దేవుడు పరమశివుడు. సర్వసంగ పరిత్యాగం చేసి మూర్తీభవించిన త్యాగమూర్తిగా ఆయన కొలువుదేరి ఉండడం అతడి మనస్సును అమితంగా ఆకట్టుకుంది. కొన్ని సమయాల్లో అతడు కూడా బట్టలన్నీ విప్పేసి కౌపీనధారి అయి తిరిగేవాడు. ఈ చర్య భువనేశ్వరి మనస్సులో తెలియరాని ఏదో దిగులు పుట్టించేది. ఇతడు కూడా తాత మాదిరే సన్యాసం పుచ్చుకుంటాడేమో అని ఆందోళన పడేది. నరేన్, ఏమిటిది, ఇదేం వేషం అని అడిగేది. నేను శివుణ్ణైపోయాను చూడు, నేను శివుణ్ణైపోయాను, నేనే శివుణ్ణి అనేవాడు నరేన్. అతడు తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో కానీ అత్యున్నత మానసిక స్థితిలో ఉచ్చరించే మంత్రమైన శివోహంను పసితనంలోనే ఉచ్చరించాడు నరేంద్రుడు. మేడ మీద గదిలో శివుని విగ్రహం ముందు కూర్చున్నప్పుడల్లా నరేంద్రునికి అప్పుడప్పుడు తల్లి చెప్పే మాటలు జ్ఞాపకానికి వచ్చేవి. తన భూతగణంలో శివుడు ఒక భూతాన్ని బహిష్కరించినట్లు ఆ భూతమే అతడని ఆమె చెప్పడం నరేంద్రుణ్ణి దీర్ఘాలోచనకు గురిచేసింది. అయితే నేనేదో తుంటరి పని చేసినందుకు, ఏదో తప్పు చేసినందుకు శివుడు నన్ను పంపించి వేశాడా అనే సందేహము సందిగ్ధము అతడి మనస్సును తొలిచివేశాయి. తక్షణమే అమ్మ వద్దకు పరుగున వెళ్ళి, అమ్మా, ఏంటో తెలియడం లేదు, నేను ఎన్నడో సన్యాసినై ఉండి ఉంటానని అనిపిస్తోంది. తప్పులు చేయకుండా అల్లరి చేయకుండా ఉంటే శివుడు మళ్ళీ నన్ను స్వీకరిస్తాడా అని అడిగేవాడు. అందుకు భువనేశ్వరీదేవి అవును అని టక్కుని జవాబిచ్చేది. కానీ నరేంద్రుడి ప్రశ్న భువనేశ్వరీదేవి మనస్సును కలవరపరిచేది. ఇతడు కూడా శివాన్వేషణలో సన్యాసి అయిపోతాడా అనే దిగులు ఆమెలో చోటు చేసుకుంది. అలా జరగడానికి ఆస్కారం లేదు, అలాంటి విషయాల గురించి యోచించగల వయస్సు కాదిది అనుకుని ఊరడిల్లేది. సన్యాసం పట్ల అనురక్తి, శివుని పట్ల అభిరుచి పెరిగే కొద్దీ నరేన్ మేడ మీద గదిలో శివుని విగ్రహం ముందు ధ్యానమగ్నుడై కూర్చోవడమూ పెరిగింది. ఇంటి పెద్దల్లో ఒకరోజు నరేన్తో దీర్ఘకాలం ధ్యానం చేస్తే శిరోజాలు పెరిగి పొడవుగా జడలు కట్టి మర్రి చెట్టు ఓడల్లా భూమిలోకి దిగిపోతాయి అన్నాడు. వెంటనే నరేంద్రుడు వెళ్ళి ధ్యానంలో కూర్చుండిపోయాడు. మధ్య మధ్యలో వెనుకకు తిరిగి శిరోజాలు పెరిగి భూమిలోకి దిగిపోతున్నాయా అని చూసుకోసాగాడు. అలాంటిదేమీ జరగలేదు. వెంటనే తల్లి వద్దకు పరిగెత్తి ఎందుకలా జరగలేదని అడిగాడు. అందుకు భువనేశ్వరి, ఒక్కరోజులో అలా జరగదు, అందుకు అనేక నెలలు అనేక సంవత్సరాలు పడుతుంది అని జవాబిచ్చింది. నరేంద్రుని ధ్యానాభ్యాసం కొనసాగింది. కొన్ని సమయాల్లో మైమరచి ధ్యానంలో మగ్నుడవడం కూడా కద్దు. ఒకరోజు స్నేహితులతో కలిసి
ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా అక్కడికి ఒక నల్ల త్రాచుపాము పాక్కుంటూ వచ్చింది. పామును చూడగానే మిత్రులు పలాయనం చేశారు. ఒకరిద్దరు దూరంగా పోయి అతన్ని పిలిచారు. నరేంద్రుడిలో చలనం లేదు. పరిగెత్తికెళ్ళి ఇంటివారితో విషయం చెప్పారు. వారు మేడ మీదకి వెళ్ళి చూసేసరికి నరేన్ నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. అతడి ముందు పాము పడగ విప్పి నిలబడుంది. ఏం చేయడానికి పాలుబోక వారు దిగ్భ్రాంతిలో ఉండగా అదృష్టవశాత్తు పాము దానంతరదే వెళ్ళిపోయింది. అప్పటికీ నిశ్చల స్థితిలోనే ఉన్న నరేంద్రుని వద్దకెళ్ళి అతన్ని కుదిపి లేపారు. పాము రాగానే ఎందుకు పారిపోలేదు అని వారు అడిగారు. అందుకు అతడు, పాముని నేను చూడలేదు, అది రావడం నాకు అసలు తెలియదు, అనిర్వచనీయ ఆనందంలో మునిగి ఉన్నాను అని జవాబిచ్చాడు. 6వ ఏట నరేంద్రుణ్ణి ప్రప్రథమంగా బడికి పంపించారు. అది వీధి బడి. మొదటి రోజు కొత్త ధోవతి ధరించాడు. బడికి వెళ్లే పిల్లలు కూర్చోవడానికి తమ ఆసనాలను తామే తెచ్చుకోవాలి. నరేంద్రుడు కూడా చిన్న చాపను తెచ్చుకున్నాడు. రెల్లుతో చేసిన కలం కూడా తెచ్చుకున్నాడు. అది జారిపోకుండా నడుముకు బిగించి పొడవైన దారంతో దానిని కట్టారు. ఈ విధంగా మొదటి రోజు బడికి వెళ్లే పిల్లలకు సహజంగా ఉండే హుందాతనంతో నరేంద్రుడు బడికి వెళ్ళాడు. కానీ ఆ బడిలో 1-2 రోజులే. పాఠాలు నేర్చుకోవడానికి మునిపే సహాధ్యాయుల నుండి బోలెడన్ని చెడు మాటలు నేర్చాడు. ఆ కారణంగా అతన్ని ఆ బడికి పంపడం మానుకున్నారు. తదనంతరం అతడికి ఇంట్లోని తక్కిన పిల్లలకు కలిపి తండ్రి ఒక ఉపాధ్యాయుడిని ఇంట్లోనే నియమించాడు. తోటి బాలురు ఇంకా గుణింతాలతో కుస్తీ పడుతూ ఉంటే నరేంద్రుడు చదవను వ్రాయను చక్కగా నేర్చుకున్నాడు. అతని జ్ఞాపక శక్తి అసాధారణం. ఒక్కసారి విన్నది తూచా తప్పక అట్లే అప్పచెప్పగలిగేవాడు. అతడు పాఠాలు వినే పద్ధతే విలక్షణంగా ఉండేది. ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నప్పుడు కళ్ళు మూసుకొని నిశ్చలుడై ఉండేవాడు లేదా పడుకునేవాడు. అతడు ఏం చేస్తున్నాడో ఉపాధ్యాయుడికి ముందు అర్థం కాలేదు. నిద్రపోతున్నాడని నిశ్చయించి అతన్ని తట్టి లేపి పాఠాలు చెబుతున్నప్పుడు నిద్రపోతున్నందుకు చీవాట్లు పెట్టాడు. ఆ చీవాట్లన్నీ మౌనంగా విని ఉపాధ్యాయుడు బోధించిన పాఠాలన్నీ తూచా తప్పక అప్పచెప్పాడు. అతడి అసాధారణ జ్ఞాపక శక్తిని చూసి ఉపాధ్యాయుడు దిగ్భ్రమ చెందాడు. ఇంత చిన్నతనంలో ఇంతటి సూక్ష్మబుద్ధి, జ్ఞాపక శక్తి నరేంద్రుడు సంతరించుకోవడం గమనించిన బంధువొకరు అతడికి ముగ్ధబోధ అనే సంస్కృత వ్యాకరణం, వారి వంశవృక్షం, రామాయణ మహాభారతాలలోని ముఖ్య ఘట్టాలు మొదలైనవి నేర్పించాడు. ప్రతిరోజు రాత్రి ఆ బంధువు నరేంద్రుడు నిద్రించడానికి ముందు అమర శ్లోకాలని చెప్పి అమరకోశాన్ని చాలా వరకు బాలుడిచే కంఠస్థం చేయించాడు. నరేంద్రునికి సంస్కృతంలో ప్రత్యేకమైన ఆసక్తి జనించడానికి ఇదొక కారణం. 1 సంవత్సరంలో నరేంద్రుడు సంస్కృతంలో చక్కని ప్రావీణ్యం గడించడమే కాకుండా రామాయణ మహాభారతాలలో కొన్ని భాగాలను కంఠస్థం చేశాడు. ఒకసారి వీధి గాయకుల బృందం ఒకటి అతడి ఇంటి ముందుకు వచ్చి రామాయణ గీతాలు పాడినప్పుడు వాటిలో దొర్లిన దోషాలను ఎత్తిచూపి సవరించేటంతటి ప్రతిభ అంత చిన్నతనంలోనే నరేంద్రుడు పుణికిపుచ్చుకోగలిగాడు. నరేంద్రుని 6వ ఏట అతని పినతాతయ్య అయిన కాళీప్రసాద్కు అవసాన కాలం సమీపించింది. అప్పుడు ఆయన భగవత్ కథాశ్రవణం చేయగోరి ఇంట్లోని అందరినీ చేరబిలిచి మహాభారతం చదివి వినిపించమన్నాడు. కానీ చదవడానికి ఎవ్వరూ సాహసించలేదు. నరేంద్రుడప్పుడు ఒక్క పరుగులో వెళ్ళి ఆ గ్రంథం తీసుకువచ్చాడు. ఆ గ్రంథాన్ని తన ఒడిలో ఉంచుకొని నెమ్మదిగా ముద్దుగా చదవనారంభించాడు. అక్క హరమణి చదవడంలో అతడితో జతకలిపింది. అందులో గరుత్మంతుడు తన తల్లి అయిన వినతిని భుజస్కంధాలపై ఆసీనురాలిని చేసి ఊర్ధ్వగమనం చేసే ఘట్టం వచ్చింది. ఆ వృద్ధుని ఆత్మ కూడా దేహాన్ని వీడి ఎగురసాగింది. ఆయన శ్వాస కూడా భారంగా పీల్చసాగాడు. అయినప్పటికీ తన యావచ్చక్తి కూడదీసుకొని, నాయనా, నీకు మహోన్నత భవిష్యత్తు ఉంది అని ఆశీర్వదించాడు. కాసేపటికి ఆయన తుదిశ్వాస విడిచాడు. 1871లో తన 8వ ఏట నరేంద్రుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు.
ఆనాటి పాఠశాలలో అది బహుళ ప్రాచుర్యం పొందింది. నరేంద్రుని కుటుంబ సభ్యులలో పలువురు ఆ పాఠశాలలోనే చదివారు. చరిత్ర, సంస్కృతం అతడికి నచ్చిన పాఠ్యాంశాలు. గణితం అంటే అస్సలు నచ్చదు. గణితం కిళ్ళీ కొట్టువాడికి సముచితమని అతని తండ్రి వ్యాఖ్యానించేవాడు. నరేంద్రుని అభిప్రాయం కూడా ఇదే. ఆంగ్లం నేర్చుకోవడానికి కూడా అతడు సుతరాము ఇష్టపడలేదు. మాతృభాషలో చక్కగా చదువుకోవడం మానుకొని పరాయి భాషను చదువుకోవడం ఎందుకని అతడు వాదించేవాడు. తల్లిదండ్రులు ఎంతగా నచ్చచెప్పినప్పటికీ నరేంద్రుణ్ణి సమ్మతింప చేయలేకపోయారు. ముసలి బంధువైన నరసింహదత్త అతన్ని చేరదీసి ఎంతగా చెప్పి చూసినప్పటికీ నరేంద్రుడు అంగీకరించలేదు. కొన్ని నెలలు గడిచిన తర్వాత మొత్తానికి ఎలాగో అతడు వారి సలహాను పాటించాడు. ఆంగ్ల అక్షరమాలను, ప్రాథమిక పాఠాలను స్వయంగా భువనేశ్వరే అతడికి నేర్పింది. కానీ అతడికి దానిలో అంతగా అభిరుచి కలగలేదు. ఆ రోజుల్లో ఆంగ్ల బాలశిక్షలలో పిల్లల మనసులను ఆకర్షించేవి ఏవీ ఉండకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చు. భారతీయుల నరనరాల్లో ఊరిపోయి సహజ సిద్ధంగా వారు చేయగల వాటిని గోరంతలు కొండంతలు చేసి వ్రాసి ఉంటారు. అది అతడికి ఏదోలా అనిపించింది. ఆ విషయంగా కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు: నేను ఆంగ్ల భాషను నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు ఒక ఆంగ్ల పుస్తకంలో విధేయుడైన ఒక బాలుణ్ణి గురించిన కథ చదివాను. అతడు ఇల్లు విడిచి పనిచేయడానికి పోయే ముందు తన ముసలి తల్లికి తాను సంపాదించిన ధనంలో కొంత భాగం ఇచ్చాట. ఇది 3-4 పుటలలో శ్లాఘింపబడింది. దీనిలో ఏముంది? హిందూ బాలుడెవరు ఈ కథలోని నీతి ఏమిటో ఎన్నటికీ గ్రహింపలేడు. ఎవరికి వారే అనే పాశ్చాత్య ధర్మతత్వాన్ని విన్న నాకిప్పుడు ఆ కథలోని నీతి తెలిసింది. చిన్న నా పట్టుకు శ్రీరామరక్ష అని కొందరు అన్నింటినీ తమ కోసమే దాచుకుంటుంటే తల్లులు, తండ్రులు, భార్యలు, బిడ్డలు దిక్కులేని వారు అవుతున్నారు. ఇది ఏ దేశంలో కానీ ఏ కాలంలో కానీ గృహస్థులకు ఆదర్శం కాకూడదు. కానీ ఎవరు చేసిన పుణ్యమో కాదు, లోకం చేసుకున్న పుణ్యఫలంగా అతడు ఆంగ్ల భాషను ఆసక్తితో నేర్చుకోసాగాడు. కాలాంతరంలో ఆ భాషకే వన్నె తెచ్చే రీతిలో ఆంగ్ల భాష కోవిదుడయ్యాడు. నరేన్ బడికి పోవడం మొదలుపెట్టినప్పుడు ప్రారంభమైన అజీర్తి వ్యాధి అతన్ని దీర్ఘకాలం పీడించింది. మునుపటిలా అన్నింటినీ అతడు తినలేకపోయాడు. అజీర్తి వ్యాధిని ప్రకోపింపచేయని ఆహార పదార్థాలనే తినాలని అతడికి తోచింది. దాంతో సన్నబడ్డాడు. అయినా చలాకీతనంలో, వేడుకలు, వినోదాలలో ఎలాంటి మార్పు లేదు. నరేంద్రుడు సూక్ష్మబుద్ధి గలవాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలనిపించేది. క్షణం కూడా ఊరకే ఉండలేడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, లేదా చెయ్యవలసిన దాన్ని గురించి యోచిస్తూ ఉంటాడు. ఏదో ఒక శక్తి ఊట తనలో పొంగి పొరలుతున్నట్లు అనిపించడంతో అతడు సదా కార్యోన్ముఖుడయ్యే ఉండేవాడు. నేడు ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. మర్నాడు స్నేహితులతో కలిసి ఒక నాటకం ప్రదర్శించి చూపిస్తాడు. వ్యాయామం చేస్తూ ఉంటాడు. మిత్రులకు ఎగతాళిగా పేర్లు పెట్టడంలో సిద్ధహస్తుడు. మామూలుగా మిత్రులను ఆ పేర్లతోనే పిలిచేవాడు. ఆటల్లోనూ అమిత ఆసక్తి చూపేవాడు నరేంద్రుడు. పరుగెత్తి, నక్కి, దాక్కుని ఆడేవాడు. గోలీ ఆటలోనూ అతడు నేర్పరి. పోటీలో మిత్రులందరి గోళీలు ప్రతిరోజు నరేంద్రుని సొంతమవడం తథ్యం. ఎత్తు నుండి దూకడం, పరుగు, కబడ్డీ, దాగుడుమూతలు, మల్లయుద్ధం మొదలైన ఆటలన్నీ అతడికి కరతలా మలకాలు. కానీ నిత్యం ఒక లాగు చిరిగిపోవడం మాత్రం ఖాయం. ప్రతిరోజు ఒక కొత్త లాగు కుట్టించివ్వడం విశ్వనాథునికి పరిపాటైపోయింది. చిన్నతనం నుండి ఆట వస్తువులతో ఆడుకోవడం నరేంద్రుడికి చాలా ఇష్టం. ఎదిగే కొద్దీ ఈ ఇష్టం విజ్ఞాన శాస్త్రపరమైన పరికరాలు తయారు చేసే అభిరుచిగా పరిణమించింది. సహజ వాయువుతో పనిచేసే పరికరాలు, బొమ్మ రైలు, నాడు కలకత్తాలో బహుళ ప్రాచుర్యం పొందిన సోడా మొదలైనవి తయారు చేయడంలో నరేంద్రుడు నిమగ్నమయ్యేవాడు. పుస్తకాల చదువులు ఎన్ని నేర్పినా తల్లిదండ్రుల నుండి, వారి జీవితాల నుండి గ్రహించిన విద్యే జీవితంలో రాణించడానికి దోహదపడుతుంది. నరేంద్రుడు కూడా తన తల్లిదండ్రుల నుండి ఎన్నో నేర్చుకున్నాడు. సత్ప్రవర్తన అంటే ఏమిటి, దానికి కొలబద్ద ఏది,
కష్టాల పరంపరతో జీవితం తల్లడిల్లిపోతున్నప్పుడు సైతం చెలించక సన్మార్గంలోనే జీవించడం, జీవితానికి ఉత్కృష్ట ఆలంబనం భగవంతుడేనని ఎంచి ఆయనను శరణుజొచ్చి జీవించడం లాంటివి తల్లి నుండి నరేంద్రుడు నేర్చుకున్నాడు. ఒకరోజు భువనేశ్వరి నరేంద్రుడితో ఇలా అంది: నాయనా, సదా పునీతుడుగా ఆత్మగౌరవంతో మెలుగు. అదే సమయంలో పరుల ఆత్మగౌరవాన్ని పరిగణించి జీవించడము అలవరుచుకో. సరళ స్వభావిగా సమతను పాటిస్తూ వ్యవహరించు. కానీ అవసరమైనప్పుడు నీ హృదయాన్ని ఉక్కులా చేసుకోవడానికి సంకోచించకు అని అనుభవంతో చెప్పిన మాటలు నరేంద్రుని జీవితంలో అనేక సందర్భాల్లో ఆ మాటలు అతడికి మార్గదర్శకాలై ఒప్పారాయి. అందుకే కాలాంతరంలో స్వామి వివేకానంద తల్లిని ఆరాధించని వ్యక్తి ఉన్నతి పొందలేడు. నా ధీశక్తి యావత్తుకు కారకురాలు నా తల్లి అన్నారు. కొన్ని సంఘటనలను పరికిద్దాం. నరేంద్రుని పాఠశాలలోని ఉపాధ్యాయుడొకడు చీటికి మాటికి విద్యార్థులను కొట్టేవాడు. ఒకరోజు ఆ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ఎడాపెడా కొట్టనారంభించాడు. అది చూసి నరేంద్రుడు ఓర్చుకోలేకపోయాడు. కానీ పిల్లవాడైన అతడు ఉపాధ్యాయుణ్ణి ఏం చేయగలడు? చేతగానితనం కారణంగా అతడి కోపం నవ్వుగా వ్యక్తమైంది. అతడు పగలబడి నవ్వసాగాడు. ఆ నవ్వు చూసి కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుని ఆగ్రహం నరేంద్రునిపై మళ్ళింది. అంతే, అతన్ని బాధసాగాడు. ఇకపై నవ్వను అని బలప్రయోగపూర్వకంగా క్షమాపణ చెప్పమని కొట్టసాగాడు. కానీ నరేంద్రుడు ససేమిరా క్షమాపణ చెప్పలేదు. దాంతో ఆగ్రహోదగ్రుడైన ఆ ఉపాధ్యాయుడు నరేంద్రుడి చెవి పుచ్చుకొని మెలితిప్పాడు. చెవి నుండి రక్తం స్రవించసాగింది. అప్పటికీ నరేంద్రుడు క్షమాపణ కోరలేదు. ఇక నొప్పి భరించలేకపోయినప్పుడు నరేంద్రుడు బిగ్గరగా, ఆపండి, నన్ను కొట్టడానికి మీరెవరు? ఇక నన్ను తాకితే అప్పుడు మీ సంగతి తెలుస్తుంది అని అరిచాడు. సరిగ్గా అదే సమయంలో పాఠశాల నిర్వాహకుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అక్కడికి రావడం తటస్థించింది. నరేంద్రుడు ఏడుస్తూ జరిగిందంతా ఆయనకు చెప్పుకున్నాడు. ఆ తర్వాత తన పుస్తకాలు తీసుకొని ఇక ఈ బడికే రాను అంటూ బయటికి వెళ్ళిపోసాగాడు. అప్పుడు విద్యాసాగర్ అతన్ని తన గదికి తీసుకువెళ్ళి సముదాయించి పంపించాడు. అదే సమయంలో అతడు ఆ ఉపాధ్యాయుడితో, నువ్వు మనిషివి అనుకున్నాను, కానీ మృగంలా ప్రవర్తిస్తున్నావు అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాడు. ఆ తర్వాత బడిలో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఇంటికి వెళ్ళిన నరేంద్రుడు అలవాటు ప్రకారం తల్లితో జరిగిందంతా చెప్పి మొరపెట్టుకున్నాడు. పరిపరి విధాల అతన్ని సముదాయించి ఇకపై ఆ బడికి పోవద్దంది భువనేశ్వరి. అయినప్పటికీ నరేంద్రుడు తనకు జరిగింది అంతగా పట్టించుకోకుండా ఎప్పటిలా బడికి వెళ్ళాడు. మరోసారి తరగతిలో భూగోళ శాస్త్ర పాఠం చెబుతున్నారు. ఉపాధ్యాయుడు దేశ పటం ఒకటి వేలాడదీసి దానిలో ఒక ఫలానా నగరాన్ని గుర్తించమని నరేంద్రుడిని ప్రశ్నించాడు. నరేంద్రుడు చూపించాడు. ఉపాధ్యాయుడు అది తప్పు అన్నాడు. దాన్ని తిరస్కరించి తనదే ఒప్పు అన్నాడు. తన జవాబును తిరస్కరిస్తున్నాడనే కోపంతో ఉపాధ్యాయుడు అతన్ని చేతులు చాచమని బెత్తంతో కొట్టాడు. దెబ్బలన్నీ ఓర్చుకున్నాడే కానీ తన జవాబు తప్పు అని మాత్రం అతడు అంగీకరించలేదు. కాసేపటి తర్వాత పుస్తకం చూసినప్పుడు తన జవాబే తప్పని ఉపాధ్యాయుడు గ్రహించాడు. వెంటనే నరేన్ని క్షమించమని అడగడమే కాక అప్పటి నుండి అతడి పట్ల గౌరవభావంతో మెలగసాగాడు. ఈ సంఘటనను కూడా తూచా తప్పక తల్లితో చెప్పాడు నరేన్. భువనేశ్వరి అతన్ని హృదయానికి హత్తుకొని, నా చిట్టి తండ్రి, న్యాయం నీ వైపు ఉన్నప్పుడు నువ్వు కలత చెందన అవసరం లేదు. న్యాయ మార్గం కొన్ని సమయాలలో దుర్గమంగాను కష్టజనితంగాను ఉండవచ్చు, కానీ నువ్వు న్యాయమని అనుకున్న దానిని చేయడానికి ఎప్పటికీ తటపటాయించవద్దు అని చెప్పింది. ఈ ఉపదేశం నరేంద్రునికి జీవిత పర్యంతం ఒక గుణపాఠమైంది. ఏ పరిస్థితిలోనూ అతడు ఆ గుణపాఠాన్ని విస్మరించింది లేదు. నరేంద్రుని విద్యాభ్యాసంలో అతడి తండ్రి కూడా విశిష్ట పాత్రే వహించాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య తాను పురోభివృద్ధి చెందడమే కాక తన చుట్టూ ఉన్న పలువురి జీవితాలు కూడా ఆయన పెంపొందింపజేస్తూ వచ్చాడు. తన పిల్లల మీద కూడా ఆయన
చెరిగిపోలేని ప్రభావాన్ని చూపించాడనడం నిర్వివాదాంశం. ఆత్మగౌరవం ఉండాలి, కానీ అదే సమయంలో వినమ్రతాభావం కూడా అందుకు జతచేరి ఉండాలని ఆయన ఆశించేవాడు. పిల్లలు తప్పు చేస్తే మామూలుగా తండ్రులు కోపగించుకోవడం, కొట్టడం చేస్తారు. కానీ ఆయన అలా ప్రవర్తించేవాడు కాదు. ఇష్టం వచ్చినట్లు తిట్టడము, కొట్టడము పిల్లలను సరిదిద్దే విధానం కాదని ఆయన గట్టి నమ్మకం. ఒక సంఘటన పరికిద్దాం. మామూలు విషయాల్లో సైతం నరేన్ తల్లితో పోట్లాడేవాడు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల గ్లాసును కూడా కుడి చేత్తోనో పుచ్చుకొని తాగడం వంగదేశంలో రివాజు. కానీ కుడి చేయి ఎంగిలిగా ఉన్నందున ఎడమ చేతితో తాగడమే సబబు అని నరేంద్రుడు వాదించాడు. తల్లి కుమారుల మధ్య మాటామాటా పెరిగి వాగ్యుద్ధం మొదలైంది. చివరకు కోపంతో తల్లిని నరేంద్రుడు నానా దుర్భాషలాడాడు. ఇదంతా విన్న విశ్వనాథుడు నరేంద్రుని కోపగించుకోలేదు, చీవాట్లు పెట్టలేదు. అతడి తప్పును ఎత్తి చూపించడానికి ఒక తెలివైన మార్గం ఎన్నుకున్నాడు. నరేంద్రుడు తన మిత్రులను కలుసుకునే గది తలుపు మీద, నరేన్ ఈరోజు ఇలాంటి మాటలతో తల్లిని తిట్టాడు అని వ్రాసిపెట్టాడు. నరేంద్రుడికి అది చాలు. ఆ గదిలోకి మిత్రులు వచ్చినప్పుడల్లా అతడికి తల కొట్టేసినట్లు అనిపించింది. ఆ తరువాత పొరపాటుగా కూడా అతడు ఎన్నడూ తిట్టి ఎరగడు. మరొక రోజు విశ్వనాథుడు నరేంద్రుడితో, నాయనా, దేనిని చూసి ఆశ్చర్యం చెందకు అన్నాడు. జీవితంలో ఏవేవో జరగవచ్చు, ఎన్నో మార్పులు ఎదుర్కొనవలసి రావచ్చు. కానీ దేనికి విస్తుపోయి మాన్పెడిపోకూడదు. భగవంతుని రాజ్యంలో ఏమైనా జరగవచ్చునని గ్రహించి పురోగమించాలి. ఇది కూడా నరేంద్రుడికి జీవిత పర్యంతం మార్గదర్శక సూత్రమై విరాజిల్లింది. తండ్రి నుండి అనేక రకాల వంటకాలను వండడం నరేన్ నేర్చుకున్నాడు. క్రమేణా అతడు పలు రకాల వంటకాలను రుచిగా వండే నైపుణ్యం గడించాడు. అతడి వంటలో కాస్త కారంపాలు ఎక్కువగా ఉంటుందే కానీ రుచి మాత్రం అమోఘం. సాహసానికి మారుపేరు నరేంద్రుడు. కానీ ఆ సాహసం వివేకంతో జతకలిసి సమయస్ఫూర్తితో నిండి ఉండేది. ఒక మిత్రుని ఇంట్లో చంపక వృక్షం ఒకటి ఉండేది. ఆ చెట్టెక్కి మిత్రులతో ఆడుకోవడం, దాని కొమ్మల నుండి తలకిందులుగా వేలాడడం నరేంద్రుడికి చాలా ఇష్టం. చంపక పుష్పం శివునికి ఎంతో ప్రీతికరం. నరేంద్రునికి కూడా ఆ పుష్పం అంటే ఎంతో ఇష్టం. ఆ చెట్టు మీదకెక్కి ఆడుకోవడం నరేన్కు రివాజు. అతడెక్కడ కింద పడిపోతాడోనని ఆ ఇంట్లో ఉన్న ముసలితాత భయపడేవాడు. నరేంద్రుడు మటుకు చెట్టు మీదకి ఎక్కకపోతే మరెవరూ ఎక్కరని ఆయనకు బాగా తెలుసు. అతన్ని దారిలోకి ఎలా తీసుకురావాలి? అతన్ని చేరబిలిచి, నాయనా, ఆ చెట్టుపైకి ఎక్కకు అన్నాడు. ఎందుకు అని ఎదురు ప్రశ్న వేశాడు నరేంద్రుడు. అతడికి ఏం కారణం చెప్పాలి? భయపెడదామనుకుని ఆ వృద్ధుడు, బాబు, ఆ చెట్టు మీద ఒక భూతం ఉంది. రాత్రుళ్ళది తెల్లని వస్త్రాలు ధరించిపోతున్నప్పుడు చూడ్డానికి ఎంత భయంగా ఉంటుందో తెలుసా? చెట్టు మీదకి ఎక్కేవాణ్ణి అది గొంతు నులిమి చంపేస్తుంది అన్నాడు. ఆ తాత చెప్పిన మాటలన్నీ నరేంద్రుడు వినయంగా విన్నాడు. అతన్ని మోసపుచ్చానని మనస్సులో సంతోషించి ఆ తాత వెళ్ళిపోయాడు. తాత అటు వెళ్ళిపోగానే గబగబా చెట్టెక్కి నరేంద్రుడు యథాప్రకారం తలకిందులుగా వేలాడసాగాడు. ఆ తాత మాటలకు భయపడ్డ ఒక స్నేహితుడు నరేంద్రుడితో, ఇప్పుడే కదా ఆ తాత చెప్పాడు, చప్పుని కిందికి దిగు, లేకుంటే ఆ భూతం నిన్ను పట్టుకొని చంపేస్తుంది అన్నాడు భయాందోళనలతో. నరేంద్రుడు పకాలను నవ్వాడు. తర్వాత కళ్ళు చిట్లించి, మూర్ఖుడా, ఎవరో ఏదో కట్టుకథ చెప్తే నమ్ముతావా? ఆ తాత చెప్పింది నిజమే అయి ఉంటే ఎప్పుడో నా గొంతు నిలిమివేయబడి ఉండేది కదా అన్నాడు స్నేహితుడితో. ఆ స్నేహితుడి తండ్రికి నరేంద్రుడంటే ఎంతో అభిమానం. అతడు భవిష్యత్తులో ఘనకార్యాలు సాధిస్తాడని ఆయనకు గట్టి నమ్మకం. అలవాటు ప్రకారం ఒకరోజు నరేంద్రుడు చెట్టు మీద తలక్రిందులుగా వేలాడుతుండడం ఆయన చూశాడు. వెంటనే అతన్ని పిలిపించి, నువ్వు పొద్దస్తమానం ఇలా ఆటలాడుతూ తిరగడంలోనే గడిపేస్తావా, లేకపోతే చదువు సంధ్య ఉన్నాయా అని అడిగాడు. అందుకు నరేంద్రుడు
నేను చదువుకుంటాను, ఆడుకుంటాను, రెండూ చేస్తాను అని జవాబిచ్చాడు. అతన్ని పరీక్షించే ఉద్దేశంతో భూగోళం, గణితం మొదలైన పాఠాల నుండి కొన్ని ప్రశ్నలు అడిగాడు. పద్యాలు అప్పగించమని అడిగాడు. ఆ ప్రశ్నలన్నింటికీ నరేంద్రుడు తడుముకోకుండా జవాబులు చెప్పి ఆయనను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. అప్పుడు ఆయన నరేంద్రుణ్ణి మనసారా ఆశీర్వదించి, అవును, నీ తండ్రి లాహోర్లో కదా ఉంటున్నారు, ఇక్కడ నీకెవరు పాఠాలు నేర్పిస్తున్నారు అని అడిగాడు. మా అమ్మ అన్నాడు నరేంద్రుడు. నాయనా, నువ్వు మహోన్నత వ్యక్తిగా వర్ధిల్లుతావు, నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకుంటాయి అంటూ ఆయన దీవించాడు. నరేంద్రుని తండ్రి ప్రఖ్యాత న్యాయవాది కావడం వలన వ్యాజ్యం విషయంగా అనేకులు వారి ఇంటికి వచ్చిపోతూ ఉండేవారు. వారిలో విభిన్న కులాలకు చెందిన వారు ఉండేవారు. నాటి కుల పట్టింపులకు తగ్గట్లు భిన్న కులాల వారికి వేర్వేరు హుక్కాలు విశ్వనాథుడు అమర్చి ఉంచేవాడు. ఈ కులం విషయం నరేంద్రుడికి ఎంతమాత్రం అంతుపట్టేది కాదు. ఒక కులం వారి హుక్కాతో మరొక కులం వారు పొగ తాగితే ఏమవుతుంది? ఇంటికప్పు కూలిపోతుందా? ప్రాణాలు పోతాయా? ఏమవుతుంది? ఇందుకు జవాబుకై అతడు తపన చెందాడు. ఒకరోజు స్వయంగా తనే చేసి చూడాలని అతను నిశ్చయించాడు. ఎవ్వరూ లేని సమయంలో తిన్నగా ఆ గదిలోకి వెళ్ళాడు. ప్రతి హుక్కా నుండి ఒకసారి పొగ తాగి చూశాడు. ఏమీ జరగలేదు. తను చనిపోలేదు. మరెందుకు కుల వివక్షలు అని అతడి మనసు ప్రశ్నించింది. అదే సమయంలో విశ్వనాథుడు అక్కడికి వచ్చాడు. నరేంద్ర, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. అందుకతడు, ఏం లేదు నాన్న, కుల పట్టింపులను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో చూశాను, కానీ ఏమీ జరగలేదు అని జవాబిచ్చాడు. నోరారా నవ్వి కుమారుణ్ణి తదేకంగా చూసి విశ్వనాథుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుల పట్టింపుల పేరిట ఏర్పడ్డ మూఢనమ్మకాలను అతడు నిరసించాడు. విశ్వనాథ్ కక్షిదారైన ఒక మహమ్మదీయుణ్ణి నరేంద్రుడు మామా అంటూ సంబోధిస్తూ ఆయనతో చనువుగా మెలిగేవాడు. ఆ పెద్ద మనిషిచ్చే తీపి భక్ష్యాలను తినేవాడు. ఇతరులు అది చూసి ఆశ్చర్యపోయేవారు. కానీ తండ్రి మాత్రం కుమారుని ఆ చేష్టను చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు. కష్టాలలో ఉన్నవారికి ఉపకారం చేయడం చిన్నతనంలోనే నరేంద్రుడికి సహజ నైజంగా అబ్బింది. అవసరమైనప్పుడు తన ప్రాణాలకు సైతం తెగించి ఇతరులకు సాయం చేసేవాడు. అప్పుడు నరేంద్రుడికి 6 ఏళ్ళు. ఒకసారి తమ బంధువుల పిల్లవాడితో కలిసి ఒక తీర్థోత్సవానికి వెళ్ళాడు. అక్కడ పరమశివుని బొమ్మలు కొనుగోలు చేసి ఇద్దరు ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ జనసందోహంలో మిత్రుడు విడిపోయినట్లు అనిపించగా నరేంద్రుడు వెనక్కు తిరిగి చూశాడు. తిరిగి చూసిన నరేంద్రునికి హఠాత్తుగా వాయువేగంతో వస్తున్న గుర్రపు బండి కనిపించింది. గుర్రం కాళ్ల కింద పడి మిత్రుడు నలిగిపోబోతున్నాడు. ఇక నరేంద్రుడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. బొమ్మలను ఎడమ చంకలో ఇరికించుకుని పరుగున వెళ్ళి కుడి చేత్తో అతన్ని పట్టుకొని ఈడ్చి కిందకు దొర్లాడు. జనసమూహంలోని వారు నరేంద్రుని సాహస చర్యను చూసి దిగ్భ్రాంతులయ్యారు. కొందరు అతన్ని ఆశీర్వదించారు. మరికొందరు అతన్ని పైకి లేవదీసి ప్రశంసాపూర్వకంగా అతడి వీపు తట్టారు. ఈ సంగతి విన్న భువనేశ్వరి కుమారుని ధైర్య సాహసాలను ఎంతగానో మెచ్చుకుని ఆనంద బాష్పాలు స్రవిస్తుండగా, అవును నరేంద్ర, సదా నువ్వు వీరపురుషునిగా వర్ధిల్లు అని ఆశీర్వదించింది. మరోసారి అతడు ఒక వీధి గుండా పోతున్నప్పుడు ఒక గుర్రపు బండిలో ఒక స్త్రీ ఆ వీధి గుండా పోవడం తటస్థించింది. హఠాత్తుగా గుర్రం అదుపు తప్పి పరుగు తీయనారంభించింది. భయకంపితురాలైన ఆ స్త్రీ కేకలు పెట్టింది. ఆమె సహాయార్థం ఎవరూ వెళ్ళలేదు. నరేంద్రుడు ఒక్క పరుగును పోయి తెగించి ఆ గుర్రాన్ని పట్టుకుని ఆపి ఆ స్త్రీని కాపాడాడు. మిత్రబృందంలో నరేంద్రుడు సదా నాయకుడిగానే విరాజిల్లాడు. ఆటల్లో అతడే రాజుగాను న్యాయమూర్తిగాను వ్యవహరించేవాడు. మిత్రులు కూడా అతన్ని అట్లే చూడగోరేవారు. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారానికై అతన్నే ఆశ్రయించేవారు. 2 పక్షాల వాదాలను శ్రద్ధగా విని పర్యాలోచించి 2 పక్షాల వారు ఏకీభవించే రీతిలో న్యాయ నిర్ణయం చేయడంలో అతడు నిపుణుడయ్యాడు.
నరేంద్రుడి రాజదర్బారు చూడడానికి కన్నుల పండువగా ఉండేది. క్రింద నుండి మేడ మీది పూజాగృహానికి దారితీసే మెట్లే రాజదర్బారు. మొదటి పై మెట్టు మీద మహారాజుగా అతడు కూర్చుంటాడు. 1-2 మెట్లు దిగువన మహామంత్రి, సేనాధిపతి నిలబడి ఉంటారు. ఇంకా దిగువన కప్పం చెల్లించే సామంతులు కూర్చుంటారు. రాజదర్బారు మొదలవుతుంది. ఒకరి తర్వాత ఒకరుగా సామంతులు, ఇతర రాజాధికారులు వచ్చి రఘుకుల తిలక, త్రిభువన చక్రవర్తి, ధర్మ పరిపాలక, విజయీభవ, దిగ్విజయీభవ అంటూ అతడికి పాదాక్రాంతులయ్యేవారు. మహారాజు రాజ్య పరిస్థితి, ప్రజల కొరత లాంటి విషయాల గురించి ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత నిందితుడిని ప్రవేశపెట్టి దోషారోపణ పత్రం చదువుతారు. అంతా సావధానంగా విన్న తర్వాత మహారాజు, రక్షక భటులారా, ఇతడికి శిరచ్ఛేదం చేయండి అంటూ శిక్ష విధిస్తాడు. రక్షక భటులు నేరస్తుడిని ఈడ్చుకొని పోతారు. ఈ మహారాజు ఆట అంటే నరేంద్రుడికి మహా ఇష్టం. ఏది సాధించుకోరినా మిత్రులు నరేంద్రుడిని ఆశ్రయించేవారు. అతనికి 11 ఏళ్లప్పుడు ఇంగ్లాండ్ నుండి ఒక యుద్ధ నౌక కలకత్తా రేవుకొచ్చింది. మిత్రులకు ఆ నౌకను చూడాలనే కోరిక కలిగింది. ఎంతో ఆసక్తితో వెళ్ళినప్పుడు పిల్లలన్న కారణంగా వారికి అనుమతి నిరాకరించారు. లోపలికి పోవాలంటే ఆంగ్లేయ అధికారి వద్ద అనుమతి పొందాలి. ఏం చేయాలి? తిన్నగా అందరూ ఆ అధికారిని చూడబోయారు. అక్కడ సమస్య ఎదురైంది. చిన్నపిల్లలు కనుక ఆ అధికారిని కలుసుకోవడానికి బంట్రోతు వారిని అనుమతించలేదు. అధికారి గది మేడ మీద ఉంది. నరేంద్రుడు అటు ఇటు చూశాడు. ఇతరుల దృష్టి అంతగా పడని విధంగా మేడ మీదకు వెళ్లే మెట్లు వెనుక భాగంలో కనిపించాయి. మెల్లగా పిల్లిలా పోయి ఆ మెట్లెక్కి నరేంద్రుడు ఎలాగో ఆ ఆంగ్లేయ అధికారిని కలుసుకొని అనుమతి సంపాదించగలిగాడు. ఆ తర్వాత అందరూ దిగివచ్చే మెట్ల గుండా దిగి దర్జాగా దిగివచ్చాడు. కాపలాదారుడికి ఏమీ అంతుబట్టలేదు. ఎలా లోపలికి వెళ్ళావు అని అడిగాడు. నేను మంత్రవాదిని కదా అందుకే అంటూ నరేంద్రుడు కళ్ళు మిటకరించాడు. గంగాభవానికి ఘనంగా జరిపే విశేష పూజలలో మకర సంక్రాంతి ఒకటి. ఆ రోజు గంగా నదీమ తల్లికి విశేష పూజలు జరిపి ఆరాధించడానికి, ఆ నదిలో పుణ్యస్నానాలు చేసి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా నాయకుడు నరేంద్రుడే. తండ్రి అనుమతి, ఖర్చుల నిమిత్తం డబ్బు పుచ్చుకున్నాడు. తండ్రి నియమించిన ఉపాధ్యాయుని వద్ద గంగాభవానిపై భక్తి గీతాలు నేర్చుకున్నాడు. పూజ నాడు పిల్లలందరూ ఊరేగింపుగా ఇంట్లో నుండి బయలుదేరారు. చేతులలో పతాకాలు, పూలమాలలు పుచ్చుకొని గంగాభవాని మహత్యాన్ని గానం చేసుకుంటూ వీధుల గుండా వెళ్లారు. వర్ణించనలవిగాని అద్భుత దృశ్యం అది. తిన్నగా గంగానది వద్దకు చేరుకున్నారు. గంగాభవానిని ఆరాధిస్తాం అనే పాటను పాడి తాము తెచ్చిన పూలమాలలను గలగలా పారుతున్న గంగానదికి అర్పించారు. ఉదయకాల పూజ ముగిసింది. తర్వాత సాయంత్రం అందరూ వెళ్ళి అరటి తొప్పతో చిన్న తెప్పలు చేసి వాటిలో దీపాలు వెలిగించి గంగానదిలో తేలేలా వదిలిపెట్టి గంగామాతకు ప్రణమిల్లారు. నరేంద్రుని బృందంలా అనేక బాలుర బృందాలు నదిలో వదిలిన తెప్పదీపాలు బారులు తీరి గంగానది అంతటా తేలుతూ కదులుతూ సాగిపోతున్న దృశ్యం ఎంత రమణీయంగా ఉందో కదా. తన మిత్రులతో కలిసి నరేంద్రుడు ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి స్వయంగా కొన్ని నాటకాలలో కూడా నటించాడు. కానీ కొన్ని నాటకాలు ప్రదర్శించాక అతడి తాతగారు కోపంతో ఇక మీదట ఇంట్లో నాటకాలు ప్రదర్శించరాదని నిషేధించాడు. దాంతో నాటక సమాజం మూతబడింది. వెంటనే ఇంటి ప్రాంగణంలో ఒక వ్యాయామ మండలి ప్రారంభించాడు. అది ఉత్సాహభరితంగా కొనసాగింది. కానీ బంధువుల పిల్లవాడొకడు చేయి విరగ్గొట్టుకోవడంతో అది మూతబడింది. నరేంద్రుడు వదిలిపెట్టలేదు. నవగోపాల్ మిత్ర అనే పెద్ద మనిషి జరిపిస్తున్న వ్యాయామశాలలో చేరి వ్యాయామం కొనసాగించాడు. నరేంద్రుడి, అతడి మిత్రుల ఆసక్తి ఉత్సాహాలను గమనించి నవగోపాల్ వ్యాయామశాల బాధ్యతను వారికే అప్పగించాడు. ఒకసారి వ్యాయామ కసరత్తుల కోసం తాళ్లతో అడ్డంగా వేలాడగట్టి ఉండే బరువైన కొయ్యదండం ఎత్తులో అమర్చవలసి వచ్చింది. ఆ పెద్ద కొయ్యదండాన్ని బాలురు అమర్చడాన్ని చూడడానికి జనం గుమిగూడారు.
అలా అమర్చడం తమకు అసాధ్యమయ్యేసరికి జనంలో నిలబడి ఉన్న ఒక ఆంగ్లేయ నావికుణ్ణి సహాయం చేయమని నరేంద్రుడు కోరాడు. ఆ నావికుడు ఆ కొయ్య దొంగని ఎత్తడానికి సహాయపడుతున్నప్పుడు అకస్మాత్తుగా దొంగ జారి అతడి తల మీద పడింది. తల నుండి రక్తం ధారకట్టగా అతడు నేల కొరిగిపోయాడు. అతడు మృతి చెందాడని భావించిన గుంపు క్షణంలో అదృశ్యమైంది. ఇక అక్కడ మిగిలింది నరేన్, ఒకరిద్దరు మిత్రులు మాత్రమే. నరేన్ క్షణం కూడా జాప్యం చేయకుండా తన ధోవతిని పర్రున చింపి అతడి తలకు కట్టుకట్టాడు. అంతా కలిసి ఆ నావికుణ్ణి పక్కనే ఉన్న బడిలోకి ఎత్తుకుని వెళ్ళారు. ఒక వైద్యుణ్ణి రప్పించి అవసరమైన చికిత్స చేయించారు. అతడు తేరుకున్న తర్వాత నరేన్ మిత్రులు కలిసి కొంత పైకం సేకరించి అతడికి ఇచ్చి పంపించారు. కర్రసాములోనూ నరేంద్రుడు ఎంతో నేర్పు గడించాడు. పలువురు మహమ్మదీయ నిపుణుల వద్ద అతడు ఈ విద్యను అభ్యసించాడు. అప్పుడతడు కేవలం 10 ఏళ్ల వయస్కుడు. మెట్రోపాలిటన్ పాఠశాలలో జరుగుతున్న కర్రసాము పోటీని అతడు చూస్తున్నాడు. అది అంత ఆసక్తికరంగా లేదు. క్రమేణా ప్రేక్షకుల్లో విసుగు చోటు చేసుకోసాగింది. హఠాత్తుగా నరేంద్రుడు లేచి నిలబడ్డాడు. చేతిలో కర్ర పుచ్చుకొని గిర్రెను తిప్పుతూ ఎవరైనా సరే తనతో పోటీ పడవచ్చని సవాల్ చేశాడు. నరేంద్రుని సవాలును స్వీకరించి ఒక యువకుడు ముందుకొచ్చాడు. అతడు బలశాలి, పైగా బాగా తర్ఫీదు పొందిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇద్దరి కర్రలు తలపడ్డాయి. అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా నరేంద్రుడు కర్రను వాయువేగంతో తిప్పసాగాడు. పోటీ పడ్డ వ్యక్తి నరేంద్రుని ధాటికి నిలబడలేకపోయాడు. ఒక ఘట్టంలో నరేంద్రుని ఒకే దెబ్బకు ప్రత్యర్థి కర్ర 2 ముక్కలైంది. ప్రేక్షకుల కర్రతాళ ధ్వనులతో పాటు బహుమతిని కూడా నరేంద్రుడు గెలుచుకున్నాడు. ఈత, మల్లయుద్ధం, ఆత్మరక్షణ, యుద్ధ విద్య, పడవ నడపడం లాంటివి కూడా నరేంద్రునికి కరతలామలకం. వినోదభరితుడై ఉన్నప్పటికీ కరుణ, దయ నరేంద్రుడి చేతలన్నిటిలో ఉట్టిపడేవి. సహచరులకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానిని పరిష్కరించడం తన ప్రథమ కర్తవ్యంగా అతడు భావించేవాడు. ఒకరోజు తన మిత్రులతో కలకత్తా కోటను సందర్శించడానికి నరేన్ వెళ్ళాడు. వారిలో ఒకడు ఒంటి నొప్పితో బాధపడుతున్నాడు. తక్కిన వారు అతన్ని ఎగతాళి చేస్తూ నవ్వుకుంటూ అతన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోయారు. నరేంద్రుడు కూడా వారితో పాటే ముందుకు వెళ్ళాడు. కానీ కాసేపటికి వారితో, అతడు నొప్పితో నిజంగానే బాధపడుతున్నట్లుంది, మీరు వెళుతూ ఉండండి, నేను పోయి అతన్ని చూసొస్తాను అని చెప్పి తిరిగి వచ్చాడు. ఆ బాలుడు జ్వరంతో బాధపడుతున్నాడు. నరేంద్రుడు అతడికి శుశ్రూష చేసి బండిలో కూర్చోపెట్టి జాగ్రత్తగా అతడి ఇంట్లో దిగబెట్టాడు. ఒకరోజు నరేంద్రుడు మిత్రులు పడవలో గంగానది మీదుగా నవాబు గారి జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. తిరిగి వస్తున్నప్పుడు మిత్రులలో ఒకరు వాంతి చేసుకున్నారు. పడవ నడిపేవారు వారితో పడవను పరిశుభ్రం చేయమన్నారు. బాలుడు అందుకు సమ్మతించకుండా దానికి బదులుగా 2 రెట్ల కేవు అంటే పడవ కిరాయి చెల్లిస్తామన్నారు. కానీ పడవ వారిందుకు అంగీకరించలేదు. పడవను పరిశుభ్రం చేయకుండా కిందికి దిగడానికి వీల్లేదని బెదిరించారు. నరేంద్రుడు ఇదంతా గమనించకపోలేదు. వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు మెల్లగా జారుకొని ఎవరికంటా పడకుండా కిందకి దిగాడు. కాస్త దూరంలో పోతున్న ఆంగ్లేయ సిపాయిలను చూసి వారితో వచ్చిరాని ఆంగ్లంలో తమ సమస్యను తెలియజేశాడు. మృదువుగా తన చేతులతో వారి చేతులు పుచ్చుకొని వారిని పడవ వద్దకు తోడ్కొని వచ్చాడు. సిపాయిలను చూడగానే పడవవారు ఆ బాలురను వదిలిపెట్టారు. నరేంద్రుని ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తి ఆ సిపాయిలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతడికి ఏదైనా చేయగోరి తమతో పాటు థియేటర్కి రమ్మని ఆహ్వానించారు. కానీ నరేంద్రుడు ఆ ఆహ్వానాన్ని వినమ్రంగా నిరాకరించి వారికి ధన్యవాదాలు తెలిపి మిత్రులతో వెళ్ళిపోయాడు. నరేంద్రుడు 14 ఏళ్ల వయస్కుడై ఉన్నప్పుడు ఒకరోజు నాటక ప్రదర్శనకు వెళ్ళాడు. నాటకం జరుగుతున్నది. ఆ సమయంలో నటులలో ఒకరిని ఖైదు చేయడానికి ఆంగ్లేయ అధికారి ఒకరు వచ్చారు. అతడు తిన్నగా రంగస్థలం మీద ఉన్న ఆ నటుడిని సమీపించి, నిన్ను ఖైదు చేస్తున్నాను అన్నాడు. హఠాత్తుగా ప్రేక్షకుల మధ్యలో నుండి, రంగస్థలం మీద నుండి ముందు కిందికి దిగండి, నాటకం ముగిసిన తర్వాత మీకు కావలసింది చేసుకోవచ్చు, ప్రేక్షకులను ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అంటూ
ఒక కంఠం మార్మ్రోగింది. ఆ కంఠస్వరం నరేంద్రునిది. ఒక వ్యక్తి అలా సాహసం చేసి పలుకగానే తక్కిన వారు గొంతెత్తారు. అలా పెద్ద ఎత్తున నిరసన తారాస్థాయికి చేరుకోవడంతో ఆ అధికారికి వెనుకకు తిరగడం తప్ప గత్యంతరం లేకపోయింది. నాటక ప్రదర్శన నిరాటంకంగా సాగింది. తర్వాత అందరూ నరేంద్రుని వద్దకు వచ్చి, మంచి పని చేశావు, చెల్లించిన డబ్బు వృధా కాకుండా చూశావు అని ప్రశంసించారు. నరేంద్రుని ఉద్వేగము, క్రియాశీలత పరికించినప్పుడు అతడిలో ఏదో శక్తి పొంగి పొరలుతున్నట్లు ఇంతకు క్రితమే పేర్కొన్నాం. అది ముమ్మాటికి నిజం. అతడిలో గుర్తించలేని శక్తి ఒకటి పెంపొందుతూ వచ్చింది. ఆ విషయంగా కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు: శైశవం నుండే నాలో ఏదో ఒక శక్తి పెంపొందుతున్నట్లు నాకు అనిపించేది. అది నాలో నుంచి ఎగిసి నన్ను అతిక్రమించి వ్యాపించసాగింది. ఆ శక్తే నా క్రియాశీలతకు కారణం. ఒక్క క్షణం కూడా నన్ను ఊరుకోనివ్వకుండా చేసింది ఆ శక్తే. నేను సదా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. పనేమీ లేకపోతే ఏదో ఒక చిలిపి చేష్ట చేస్తాను. 2-3 రోజులు ఏమీ చేయకుండా ఊరకే ఉంటే నన్ను ఏదో రుగ్మత ఆవహించేది. లేకుంటే అదుపు తప్పిపోతాను. ఒక భూకంపం నాలో చెలరేగి బీభత్సం సృష్టిస్తున్నట్లుగా నాలోని ఆ శక్తి ఇది చెయ్యి అది చెయ్యి అంటూ నన్ను ఏదో ఒకటి చేయమని పురమాయిస్తూ ఉంటుంది. ఇంతటి శక్తిని భరించడానికి లోకం సిద్ధంగా లేదు కనుక ఒక ప్రమాదం మూలంగా అది అదుపు చేయబడింది. ఒకరోజు మిత్రులతో నరేంద్రుడు మేడ మీద నుండి దిగి వస్తున్నప్పుడు కింద పడ్డాడు. నెత్తికి ఒక రాయి తగిలి రక్తం ధారకట్టింది. చాలా రక్తం పోయింది. ఆ గాయం ఆరడానికి కొంతకాలం పట్టింది. ఆ గాయం తాలూకు మచ్చ నెత్తిన ఎడమ కంటికి పైన శాశ్వతంగా ఉండిపోయింది. ఈ ప్రమాదం గురించి కాలాంతరంలో విన్న శ్రీరామకృష్ణులు ఈ ప్రమాదం మూలంగా నరేంద్రునిలోని శక్తి నియంత్రించబడింది, లేకపోతే అతడు లోకాన్ని కుదిపివేసేవాడు అన్నారు. ఆ మహాశక్తి బాహ్యంగా అతడిలో ఉద్వేగ క్రియాశీలతలను ఉద్భవింపచేయడంతో ఆగకుండా అతన్ని ప్రగాఢ అంతర్ముఖ స్థితిలో మగ్నుణ్ణి చేసింది. అతడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే భువనేశ్వరి, నేను పిల్లవాడు కావాలని వరం కోరాను, కానీ ఆ పరమశివుడు తన భూతగణంలో ఒకదాన్ని పంపించాడు. ఇలా అల్లరి చేస్తే శివుడు మళ్ళీ నిన్ను కైలాసంలోకి అనుమతించడు అనే మాటలు అతడి మనస్సులో గాఢంగా నాటుకుపోయాయి. నిజంగానే తాను కైలాసవాసుడైన పరమశివునికి చెందినవాడనని, ఏదో పొరపాటు చేసినందున ఆయన తనను భూమి మీదకు పంపించాడని అతడు గట్టిగా నమ్మాడు. కనుక ఎలాగైనా మళ్ళీ పరమశివుని లోకాన్ని చేరుకోవాలని అతడు తహతహలాడాడు. అందుకోసం ఏం చేయాలి? పరమశివుణ్ణి మళ్ళీ పొందగోరాలనే తీవ్ర ఆకాంక్షతో కొన్ని సమయాలలో సూర్యోదయానికి మునిపే శ్లోకాలు పఠించడం ప్రారంభించేవాడు. పగలంతా వాటిని స్మరిస్తూనే ఉండేవాడు. 7 ఏళ్ల ప్రాయం నుండే నరేంద్రుడు ఇలా చేస్తూ వచ్చాడు. బాహ్యంగా వేడుకలు వినోదాదుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ అప్పుడప్పుడు జట్టు నుండి తప్పుకొని ఏకాంతాన్ని అతడు అభిలషించడం కద్దు. తన దేహాన్ని విడిచిపెట్టి ఏదో సుదూర ప్రాంతాల్లో సంచరించే వ్యక్తిలా కూర్చుండిపోయేవాడు. ఆటపాటలతో కేరింతలాడే మిత్రులు కూడా ఆ సమయంలో సద్దుమణిగిపోయేవారు. అతన్ని సమీపించడానికి సైతం జంకేవారు. అంతర్ముఖ స్థితిలో కూర్చున్న నరేంద్రుడు హఠాత్తుగా మాట్లాడనారంభించేవాడు. నేనొక మహారాజునవుతాను, నేను ఇది సాధిస్తాను, అది సాధిస్తాను, ఇది ఇలా చెయ్యాలి, అది అలా చెయ్యాలి, ఇలా అర్థం లేని ఏవేవో మాటలు అతడి నోటి నుండి వెలువడేవి. కాసేపటి క్రితం అతడు చేస్తూ ఉన్నదానికి, అతడు ఉన్న పరిస్థితికి, ఈ మాటలకి ఎలాంటి పొంతన ఉండేది కాదు. కాసేపట్లో మామూలు స్థితిలోకి వచ్చేసేవాడు. అప్పుడు అంతసేపు జరిగిందేది అతడికి జ్ఞాపకం ఉండేది కాదు. అందరూ తనను తదేకంగా చూడడం గమనించినప్పుడు అతడు సిగ్గుతో తలదించుకునేవాడు. బిలే మంచివాడే, బాగా నవ్వుతాడు, వేడుకల్లో వినోదాల్లో పాల్గొంటాడు, కానీ ఒక మర మట్టుకు కాస్త వదిలయింది. కొన్ని సమయాల్లో అతడి ప్రేలాపనలేమిటో ఎవరికీ అర్థం కావు అనేవారు స్నేహితులు. నరేన్ జన్మతః ధ్యానసిద్ధుడు అనేవారు కాలాంతరంలో శ్రీరామకృష్ణులు. అంటే
గత జన్మలలో ఏకాగ్రంగా ధ్యానం అనుష్ఠించి పరిపూర్ణ స్థితిని పొందినవాడని అర్థం. 7 ఏళ్ల వయసులోనే పక్కనే తాచుపాము పడగ విప్పి ఆడడము, ఇంట్లో వారు గగ్గోలు పెట్టడము, తెలియకుండా మైమరిచిపోయి ధ్యానంలో మగ్నుడైపోవడం ముమ్మాటికి సామాన్యమైన విషయం కాదు. రోజులు గడిచే కొద్దీ అతడి ధ్యానం తీవ్రం కాసాగింది. నరేంద్రుని ధ్యానం ససేమిరా ఒక అభ్యాసం కింద పరిగణించరాదు. సుదీర్ఘకాల అభ్యాసం మూలంగా సముపార్జించిన ధ్యాన స్థితిని అతడు అప్పటికే సిద్ధించుకున్నాడు. 8 ఏళ్లప్పుడే సమాధి స్థితిలో మగ్నుడై ఉండడం ఆయనకు సుసాధ్యమైంది అని సోదరి నివేదిత వ్రాసింది. అనునిత్యం అతడు గాంచే దృశ్యాలు ఎన్నో. అంతెందుకు, ప్రతిరోజు రాత్రిపూట అతడు నిద్రించే విధానమే అత్యద్భుతం. అతడు పడుకొని కళ్ళు మూసుకోగానే భ్రూమధ్యం నుండి ఒక జ్యోతి కానవస్తుంది. విభిన్న కాంతులతో కూడుకున్న ఆ జ్యోతి క్రమంగా విస్తృతించి ఎట్టకేలకు చెల్లాచెదురవుతుంది. ఆ జ్యోతి వెలుగులు శరీరం అంతటా పాలనురుగు లాంటి తెల్లని కాంతులీనుతూ ముంచెత్తేది. ఆ కాంతిలో నిద్రిస్తాడు ఉన్నతుడైన ఆ బాలుడు. కొన్ని సమయాలలో ఒక బాలుడు అతని ఎదుట కనిపించి కాంతి బంతినొకదాన్ని కాలితో తన్నుతాడు. అది దొర్లుతూ అతని వైపు వస్తుంది. తన పక్కకు రాగానే నరేంద్రుడు దానిలో లయించిపోతాడు. అంతా మరిచిపోవడం జరుగుతుంది. కొన్ని సమయాల్లో ఆ జ్యోతి వర్ణనాతీతమైన మహాజ్యోతిగా ఉండేది. అతడు దానిలో ప్రవేశించి అట్లే కరిగిపోయేవాడు. నిద్ర అన్నది అందరికీ ఇలాగే ఉంటుందని అనుకునేవాడు నరేంద్రుడు. ఒకరోజు ఒక మిత్రుణ్ణి ఇలాంటి అనుభవం కలుగుతుందా అని అడిగాడు. ఆ మిత్రుడు లేదు అని జవాబిచ్చాడు. వెంటనే నరేంద్రుడు, పడుకోగానే నిద్రలోకి జారుకోకు, కాసేపు గమనించి చూడు, నువ్వు జ్యోతిని చూడగలవు అన్నాడు ఆ మిత్రుడితో ఉపదేశ ధోరణిలో. అయినప్పటికీ మిత్రుడికి అలాంటి అనుభవం కలగలేదని విన్నప్పుడు అది ప్రత్యేకించి తనకు మాత్రమే కలిగిన అనుభవమని నరేంద్రునికి అవగతమైంది. తదనంతరం దీనిని గురించి మరెవరితోనూ అతడు ప్రస్తావించలేదు. ఒక వ్యక్తిలో ఎన్నో సంస్కారాలు ఉండవచ్చు, ఎంతో శక్తి సామర్థ్యాలు బహిర్గతం కావచ్చు, ఎంతో ప్రతిభ పాదుకొని ఉండవచ్చు. వీటన్నింటినీ పెనవేసుకున్న వీటన్నిటితో కలిసి ఒక విశిష్ట సంస్కారం విరాజిల్లుతూ ఉంటుంది. ఆ సంస్కారమే అతడెవరు, అతడి జీవితం ఎలా పరిణమించబోతోందో నిర్ణయిస్తుంది. నరేంద్రుడి జీవితంలోనూ ఆ చిరుప్రాయంలోనే ఎన్నో సుగుణాలు పరిమళించడం చూస్తున్నాం. కానీ వాటన్నింటిలోనూ ప్రత్యేకంగా కానవచ్చేది అంతర్ముఖ ఆకర్షణ, ఒక ఆంతరిక అన్వేషణ. సమవయస్కులైన ఇద్దరు బాలురు జీవితాన్ని బహిర్ముఖంగా చూస్తూ మనసును బయటి దారులలోకి వెళ్ళనిచ్చినప్పుడు నరేంద్రుడు మాత్రం జీవితాన్ని అంతర్ముఖంగా చూశాడు. మనస్సును అంతర్ముఖం గావించి ధ్యానంలో లయించిపోయాడు. ఇంద్రియాలు, మనస్సు సహజంగా బాహ్యంలో సంచరిస్తూ ఉండగా అపురూపంగా ఎవరో ఒక వివేకవంతుడు అమరమైన దివ్య జీవితం అభిలషించి మనస్సును బాహ్యం నుండి అంతర్ముఖం గావించి ఆత్మానుభూతి పొందుతాడని ఉపనిషత్తు పేర్కొంటోంది. చిన్నతనంలోనే అంతటి వివేకవంతుడై నరేంద్రుడు రాణించాడు. కచ్చిద్ధీరః ప్రత్యేగాత్మానమైక్ష దావృత్త చక్షురమృతత్వమిచ్చన్. కఠోపనిషత్తు 3వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.